హాయ్ చిన్నారులు, వెల్కమ్ టు తెలుగు స్టోరీ ట్రీ. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథ వినబోతున్నాం. ఆశను ఎప్పుడూ కోల్పోవద్దని చెప్పే ఒక అద్భుతమైన కథ, గుర్రం మరియు సింహం కథ. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక పాత గుర్రం ఉండేది. కాలం గడిచే కొద్దీ ఆ గుర్రం బలహీనంగా మారింది. ఒకరోజు రైతు కోపంగా ఇలా అన్నాడు, ఇప్పుడేం నువ్వు పనికిరావు, నిన్ను నేను ఇంకా పోషించలేను అని. గుర్రం చాలా బాధపడింది. గుర్రం బాధతో రైతుని ఇలా అడిగింది, దయచేసి నన్ను పంపించకండి. రైతు కొద్దిగా ఆలోచించి ఇలా చెప్పాడు, సరే, నువ్వు ఒక సింహం చర్మం తీసుకువస్తే ఇక్కడే ఉండొచ్చు అని. ఇది విని గుర్రం ఆశ్చర్యపోయింది, కానీ తను ఆశను కోల్పోలేదు. గుర్రం అడవికి బయలుదేరింది. అక్కడ ఒక తెలివైన నక్కను కలిసింది. నక్క అడిగింది, ఎందుకు ఇలా బాధగా ఉన్నావు అని. గుర్రం తన సమస్యను చెప్పింది. నక్క నవ్వుతూ చెప్పింది ఇలా, బాధపడకు, నేను నీకు సహాయం చేస్తాను అని. నక్క ఇలా చెప్పింది, నువ్వు చనిపోయినట్టు నటించు, నేను సింహాన్ని తీసుకువస్తాను. గుర్రం నేలపై పడుకుంది నక్క మాటలు విని. నక్క సింహం దగ్గరికి వెళ్ళి చెప్పింది, మహారాజా, ఒక చనిపోయిన గుర్రం ఉంది, దాన్ని మనం తినవచ్చు అని అంది. సింహం వెంటనే అక్కడికి వచ్చింది. అప్పటికే నక్క గుర్రాన్ని బలంగా కట్టింది. సింహం దగ్గరకు రాగానే గుర్రం ఒక్కసారిగా లేచి వేగంగా పరిగెత్తింది. సింహం దాన్ని వెంట పరిగెత్తింది, కానీ చివరికి అలసిపోయి గాయపడి చనిపోయింది. గుర్రం సింహాన్ని తీసుకుని వెళ్ళి తన యజమాని దగ్గరకు వచ్చింది. ఇది చూసి రైతు ఆశ్చర్యపోయాడు. అతను చెప్పాడు, నీవు నిజంగా ధైర్యవంతుడువు, నువ్వు ఇక్కడే ఉండవచ్చు అని అన్నాడు. గుర్రం సంతోషంగా అక్కడే జీవనం మొదలుపెట్టింది. పిల్లలు, ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ఇందులో నీతి ఏంటి అంటే, ఆశను ఎప్పుడూ కోల్పోవద్దు. మన కష్టకాలంలో కూడా మనం ధైర్యంగా ఉండాలి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.